ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మగువ ఓ మగువ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు టాక్ వీడియోకి వెళ్ళిపోతాం. సింధూర తన అత్తమ్మను బ్రతికించమని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు వచ్చి, అమ్మ, చెంచలమ్మ గారి ప్రాణాలు కాపాడడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇక్కడికి దగ్గరలోనే శివయ్య సన్నిధానం ఉంది. శివయ్యకి అభిషేకించిన తీర్థం ఇలాంటి విషయానికైనా విరుగుడుగా పనిచేస్తుంది. కాకపోతే ఆ శివయ్యకు ఒక శ్వేతనాగు రక్షణగా ఉంటుంది. ముందుగా ఆ శ్వేతనాగుకి పూజించి ఆ తర్వాత శివయ్యకి అభిషేకం చేయాలి. లేదంటే ఆ శ్వేతనాగు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి పూజ చేయడం అంటే చాలా ప్రమాదకరం అమ్మ, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది అని అంటాడు పూజారి. అప్పుడు సింధూర, నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే మా అత్తమ్మను కాపాడుకుంటాను, ఎలా వెళ్ళాలో దారి చెప్పండి పూజారి గారు అని అంటుంది. పూజారి చెప్పిన దారిలో సింధూర ఎవరికి చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. చంటి కూడా ఎవరికి చెప్పే అవకాశం లేకుండా అమ్మాయి గారు అంటూ తన వెనకాలే వెళ్ళిపోతాడు. మరోవైపు కేశవయ్య సింధూర కనిపించకపోవడంతో పూజారి గారిని అడుగుతాడు. పూజారి, ఇక్కడ దగ్గరలో శివాలయం ఉందని, అక్కడ ఒక శ్వేతనాగు ఉంటుందని అమ్మాయి గారికి చెప్పాను, వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అని అంటాడు పూజారి. తర్వాత చంటి, సింధూర శివాలయం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ కొంతమంది అఘోరాలు శివనామస్మరణ చేస్తూ అక్కడ ఉంటారు. అప్పుడు సింధూర, స్వామి, మా అత్తమ్మ మీద విషప్రయోగం జరిగింది, ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది. శ్వేతనాగును పూజించి ఆ శివయ్యని అభిషేకించిన తీర్థంతో మా అత్తమ్మను బ్రతికించవచ్చని పూజారి గారు చెప్పారు అని అంటుంది సింధూర. శ్వేతనాగుని పూజించడం అంటే మీ ఇంట్లో ఉండే దేవుని పటాలకు పూజించడం అనుకుంటున్నారా? శ్వేతనాగు మాటల్లో చెప్పలేనంత ప్రమాదకరం. శివుని అభిషేకించే ప్రక్రియలో ఏ చిన్న లోపం జరిగినా అది నిన్ను కాటేస్తుంది. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళే ఈ పూజ చేయాలి అంటాడు అఘోర. అప్పుడు సింధూర, నా ప్రాణం పోయినా పర్వాలేదు, మా అత్తమ్మ బ్రతకాలి, ఈ పూజ ఎలా చేయాలో చెప్పండి స్వామి, చెప్పండి అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది సింధూర. అప్పుడు అఘోర, ఈ గుడిలో ఉండే శివయ్య గరుల కంఠుడైన శివయ్యలో ఉండే విషానికి ప్రతిరూపం. ఆ శివయ్యకి 108 బిందెల నీళ్లతో అభిషేకం చేయాలి. అభిషేకించిన నీళ్లు విషంలా మారుతాయి. పరమశివుని స్పర్శించిన విషమెక్కిన వాళ్ళకి దివ్య ఔషధంగా అవుతుంది. విషపూరితమైన ఆ నీళ్ళని మీ అత్తయ్యకు తాగిస్తే ఆవిడ బ్రతికి తీరుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి, శివయ్యకు అభిషేకం చేస్తున్నప్పుడు మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా నిష్టగా చేయాలి. నువ్వు చేసే పూజ శ్వేతనాగుకు నచ్చితేనే శాంతిస్తుంది, లేదంటే ఉగ్ర రూపంతో కాటేసి నిన్ను చంపుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు అఘోర. సింధూర సరే స్వామి అని అంటుంది. అప్పుడు చంటి, వద్దు అమ్మాయి గారు, శ్వేతనాగు చాలా ప్రమాదకరం అంటున్నారు, నా మాట వినండి, వద్దు అమ్మాయి గారు అని అంటాడు చంటి. అప్పుడు సింధూర, లేదు చంటి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, అత్తమ్మ బ్రతకాలి. శివయ్యకు దండం పెట్టుకొని బిందె తీసుకొని వెళ్ళి నీళ్ళని తీసుకొచ్చి శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటుంది. 108 బిందెల నీళ్లతో అభిషేకం చేయమని చెప్పాడు అఘోర. అఘోర చెప్పినట్టుగానే సింధూర అభిషేకం చేస్తుంటుంది. కానీ మధ్యలోనే తన కాలికి గాయం అవ్వడంతో కాలి నుండి రక్తం వస్తుంటుంది. అప్పుడు చంటి, అమ్మాయి గారు అంటూ తన దగ్గరికి వస్తాడు. అప్పుడు అఘోర, సాయం చేయకూడదు, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మొదలు పెట్టిన వాళ్ళే పూజ చేయాలి, ఇంకొకరి సహాయం తీసుకోవడం పూర్తిగా నిషిద్ధం అంటాడు అఘోర. తర్వాత సింధూరికి తనకు తగిలిన గాయం వలన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. చంటి, అమ్మాయి గారు అంటూ తన దగ్గరికి వస్తాడు. అప్పుడు అఘోర, నీ ప్రయత్నం వృధా అని అంటాడు. శివుడాజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారు. అభంశు మధ్య లేని అమ్మాయిని శ్వేతనాగు కాటేయడం అంటే తన ఆయుష్ని తీసుకుంటున్నావా, లేక విధిరాత ప్రకారం ఆ అమ్మాయికి దీర్ఘ సుమంగళి చేయడం కోసం నీ లీలలు చూపిస్తున్నావా? అంతా శివమయం అంటూ హరనామస్మరణ చేస్తుంటాడు మరో స్వామి. చంటి విషం పాకకుండా సింధూర కాలికి కట్టు కడతాడు. తర్వాత అఘోర సింధూరని లేచి పూజ ప్రారంభించమని అంటాడు. అప్పుడు చంటి, ఏంటి స్వామి, అమ్మాయి గారికి పాము కాటేసి ప్రాణాపాయ స్థితిలో ఉంటే పూజ చేయమంటారు ఏంటి అని అంటాడు చంటి. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే పూజ చేయాలని చెప్పాను. ఆ నియమం ప్రకారం ప్రాణం పోయేంత వరకు పూజ చేయాల్సిందే. కాటేసిన ఆ శ్వేతనాగే తన విషయాన్ని వెనక్కి తీసుకుంటుంది. పూజ మొదలెట్టమ్మా అని అంటాడు అఘోర. తర్వాత సింధూర, చంటి, నా శక్తి తగ్గిపోతుంది, అత్తమ్మని బ్రతికించుకునే లోపే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చంటి, ఏదో ఒకటి చేయు, ఎట్టి పరిస్థితులను ఈ పూజ ఆగకూడదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా అత్తమ్మ బ్రతకాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. స్వామి, అమ్మాయి గారిని బ్రతికించుకోవాలంటే నేనేం చేయాలి? అమ్మాయికి బదులుగా నేను పూజ చేయొచ్చా అంటూ బాధపడుతూ ఉంటాడు చంటి. వాళ్ళకేమవుతావు నువ్వు అంటాడు అఘోర. ఇప్పుడు చంటి, నేనేమీ కాను, వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను అంతే అంటాడు చంటి. అప్పుడు అఘోర, అక్కడ విషం తాగిన ఆమెకి బంధువన్న అయి ఉండాలి, లేదా ఇక్కడ అమ్మాయికి తాళిగట్టిన భర్తన అయి ఉండాలి, ఏదీ కానప్పుడు నీకు పూజ చేసే అర్హత లేదు అంటాడు అఘోర. అప్పుడు చంటి, అమ్మవారికి చేయించిన తాళిబొట్టు తన దగ్గర ఉండడం, అమ్మాయి గారికి బ్రతకాలన్నా, చెంచలమ్మ బ్రతకాలన్నా అమ్మాయి గారి మెడలో తాళి కట్టాలని తను నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు స్వామి, ఇప్పుడు ఈ తాళి కడితే నేను పూజ చేయొచ్చా?
నేను భర్త హోదా నాకు వస్తుందా అని అంటాడు చంటి. నిరభ్యంతరంగా చేయొచ్చు అంటాడు అఘోర. తర్వాత చంటి సింధూర మెడలో తాళి కడుతూ, అమ్మాయి గారు మీరు బ్రతకాలి, మీకోసం నేను ఏదైనా చేస్తాను, నేను తాళి కడితే నీ భర్తనవుతాను, అప్పుడు మీరు చేసే పూజ కూడా నేను పూర్తి చేయొచ్చు, పూజ పూర్తయితే అక్కడ అమ్మగారు బ్రతుకుతారు, ఇక్కడ మీరు బ్రతుకుతారు అని తాళిని సింధూర మెడలో కడతాడు. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు.